హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఎలా కొట్టను? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి రాథోడ్ 9988 అండ్ రష్మిత. నేను రష్మి అని పిలుస్తాను. అరే చెప్పడం మర్చిపోయి, నిఖిల్ హైదరాబాద్ కొత్తగా వచ్చాడు. మన ఫ్రెండ్ ఎక్కడో ఉంటానంటాను, ఎక్కడో ఎందుకుంటాడో మన దగ్గరే కదా ఉండాలి. నేనే చెప్పి ఇక్కడికి వచ్చామని. అయితే వీళ్ళది ఆంధ్ర, మాది తెలంగాణ. మేము ఫ్రెండ్స్ అయ్యి ఒక 3 months అవుతుంది, కానీ చాలా క్లోజ్ అయిపోయినాం. పోనీ పోతే నా ఒక్కడి జీవితం బాగుపడితే అయితే ఇవాళ ఈ బ్లాగ్లో ఏంటిదంటే పచ్చి పులుసు తెలియదంట వీళ్ళకి. ఆ పచ్చి పులుసు నేను ఈరోజు చేశాను అనమాట. నాకు వచ్చిన స్టైల్లో నా రెసిపీ చూపిస్తున్నాను తనకు చేసి. అలాగే మీకు కూడా తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారేమో, మా లక్ష్మి లాంటి వాళ్ళు అని చెప్పి మీకు కూడా బ్లాగ్లో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కామెడీ కూడా ఉండిపోతుంది అనుకుంటున్నాను మా లక్ష్మితోని. పచ్చి పులుసు కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు. ఒక 10-15 minutes నానబెట్టుకొని, తర్వాత నేనైతే 3 onions తీసుకుంటున్నాను, ఒక 10 పచ్చిమిర్చిలు తీసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేయడం కూడా తెలియదంట, నేర్పిస్తున్నాను. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా కోయ్ కోయ్. చూడండి, నేను కట్ చేస్తుంటే నేను కట్ చేశాను కూడా అనట్లేదు నన్ను. ఏం చేస్తాం, మీ ఫ్రెండ్స్ అయితే ఇట్లనే చేపిస్తారా మీతో చెప్పండి. ఉల్లిపాయలు కట్ చేయడం కాదంట, పెళ్లి చేసుకొని 6 months అవుతుంది. కొడుతుంది చూడండి గాయ్స్ నన్ను. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, మీ సైడ్ మరి ఏమంటారు, చారని అంటారా? వేసేసాడు, బాగా వేసేసాడు. పచ్చి పూజ ఎక్కడ తెలియకుండా ఉంటుంది. మీరు ఎండాకాలంలో ఏం చేసుకుంటారు మరి? ఎండాకాలంలో కూడా చేస్తాం. చిన్నపిల్లలకు గోల్డ్ ఎందుకు కొడుతుంది? మా గోడలు బాగానే గట్టిగా. పచ్చిమిర్చి చూడు, అలా ఆనియన్స్ సన్న తక్కువాలి. మాట్లాడే గట్టి మాట్లాడు. హాయ్, హౌ ఆర్ యు? పచ్చిమిర్చి ఒక 10 అనుకున్నా. మరి ఎన్ని ఉన్నాయి? ఏమైంది? కట్ అయిపోయింది. మారే సందమామా కోయ్ 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 కోయ్. నిజంగానే కట్ అయింది కొంచెం, తగిన టైం కానీ తెగదు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం చేయి కోస్తుంది. చింతపండు స్మాష్ చేసుకుంటున్నాను. ఒక 15 minutes నానబెట్టుకుని తర్వాత ఇలా తిప్పుకుంటున్నా. నిజం చెప్పాలంటే నాకు కొంచెం మిస్టేక్ అవుతుంది, అందుకే నచ్చిపోతుంది అన్నట్టు. స్పీచ్ మాట్లాడుతుంటే ఏదో ఒక వర్డ్ దగ్గర ఏమనుకోకండి. మన మిస్టేక్ని కామెంట్ చేయండి, రైట్ చేసుకుంటాం. చింతపండు మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో పోసేసుకొని వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ అయితే పోసాను. దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని, జస్ట్ తినేటప్పుడు తగలడానికి కొన్ని పచ్చిమిర్చిలు, ఇంకా పసుపు కొంచెం. పసుపు వేసిన తర్వాత ఉప్పు ఒకటి కొంచెం వేసుకున్నా. ఇంకా మీకు కొంచెం స్పైసీ కావాలంటే కారం వేసుకోవచ్చు, నేను కారం వేసుకోవట్లే. ఇందులో ఒక 1 tablespoon షుగర్. అంటే పులుపు తింటాము అనుకున్న వాళ్ళేమో షుగర్ స్కిప్ చేసేయచ్చు, కొంచెం తగ్గాలనుకున్న వాళ్ళు అయితేనేమో షుగర్ వేసుకోవాలి 1 teaspoon. కొంచెం బెల్లం కూడా వేసుకుంటాను, నాకు ఎందుకు షుగర్ వేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. బెల్లమే హెల్త్కి మంచిది. ఏమో. కొన్ని జీలకర్రలు ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసుకోండి ఇట్లా.
ఇట్లా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే తాలింపు ప్రాసెస్ చూపిస్తాం. వేసి ఆయిల్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, 2-3 మిరియాలు, కొన్ని మినపప్పు గుళ్ళు, ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాం. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. వంటల ఛానల్ పెడతావా? వంటల ఛానల్ పెట్టుకున్నాను. నా లైఫ్ స్టైల్ గురించి కొన్ని హెల్ప్ఫుల్ డీటెయిల్స్, బ్యూటీ టిప్స్, హెయిర్ గ్రోత్వి, నేను వాడేవి నా డైలీ రొటీన్వి చేస్తాను. అలాంటి వ్లాగ్స్ చేస్తాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇట్లా ఫ్రై అవ్వాలి. కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటారు, కానీ నాకు నచ్చదు, అది వేయను నేను. అదే పచ్చిపులుసు అంటే పచ్చిపులుసు లెక్కనే ఉండాలి. మళ్ళీ అందులో కూరలు వేయడము అన్నీ వేయడం నచ్చదు. కొందరు అయితే ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేస్తారు. ఇది పచ్చిపులుసు సింపుల్ నీ స్టైల్లో. ఎస్, నా స్టైల్. ఇప్పుడు ఆఫ్ చేస్తాం అన్నప్పుడు ఇంకొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం మాడితే టేస్ట్ వస్తుంది. మాపేస్తాం. దీన్ని తీసుకొని పచ్చిపులుసులో వేసేయడమే. రెసిపీ గరిట అనుకుంటావా? అంటే నా స్టైల్లో రెసిపీ అయితే ఇది చాలా బాగుంటుంది. అసలు కర్రీ అలాంటి ఫ్రై కూడా ఏది అవసరం లేదు. ఇది ఉంటేనే మంచిగా టేస్ట్ సరిపోతుంది. రష్మి టేస్ట్ చూడు. ఇది నా పచ్చిపులుసు స్టైల్. ఎట్లుంది రష్మి టేస్ట్? సూపర్ ఉంది. నిజంగా బాగుంది, చాలా నిజంగా. మంచిగా అయింది నిజంగా. మామూలుగా రైస్ కొంచెం మెత్తగా వండుకొని ఇదే వేసుకొని కూడా తినేసి అంత బాగుంటుంది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏం కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను అలాంటివి తీయడానికి. బై బై, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.